హాయ్, నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ సెంట్రల్ లండన్లో ఉన్న టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. మనందరికీ తెలిసిన లండన్ బ్రిడ్జ్ ఇదే. మనం చిన్నప్పుడు చదువుకున్న లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని. ఆ బ్రిడ్జ్ ఇదే. యాక్చువల్ లండన్ బ్రిడ్జ్ ఇంత గొప్పగా ఉండదు. దీని ఆపోజిట్లో ఉంటుంది లండన్ బ్రిడ్జ్. దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మనం చాలా సినిమాల్లో చూపించిన బిల్డింగ్స్ అన్నీ దీని చుట్టుపక్కలే ఉంటాయి. చూసేద్దాం ఆ బిల్డింగ్స్ని కూడా. రివర్ థేమ్స్లో వెళ్తున్న క్రూజెస్ని, అలాగే అన్ని రివర్ థేమ్స్ యొక్క అందాలు అన్నీ చూద్దాం రండి. ఈ మొజాయిక్స్తో ఓల్డ్ లండన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మొజాయిక్తో ఒక సైన్ బోర్డ్ లాగా పెట్టారండి. ఇది 15th centuryలో లండన్ ఇలా ఉండేదంట. మొత్తం మారిపోయి ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మోడర్న్ లండన్ ఎలా ఉంది. ఇలా సిటీ క్రూజెస్ అని ఉంటాయండి. ఈ థేమ్స్ రివర్లో మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు తీసుకెళ్తూ ఉంటాయి. అక్కడ మనం రెస్టారెంట్స్ కూడా ఏమైనా తినాలంటే తినొచ్చు. దాని లోపల మొత్తం చెప్తూ ఉంటారు ఏ బిల్డింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అన్నీ. పెద్ద షిప్ ఏమో HMS బెల్ఫాస్ట్ అని ఒక మ్యూజియం అండి. ఆ షిప్ని అలా మ్యూజియం లాగా చేసేసారు. దీనిలోకి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గో ఇన్సైడ్ అనమాట. ఈ ప్లేస్ని క్వీన్స్ వాక్ అంటారండి. ఈ HMS బెల్ఫాస్ట్ పక్కనే ఉంటుంది. ఈ థేమ్స్ రివర్ పక్కన వాక్ అంతా దీన్ని క్వీన్స్ వాక్ అంటారు. ఇది సిటీ హాల్ బిల్డింగ్ అండి. జేమ్స్ బాండ్ మూవీలో, స్పెక్టర్ మూవీలో దీన్ని ఫిక్షనల్గా చూపించారనమాట. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లాగా. ఆ బిల్డింగ్ ఇదే. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ టూరిస్టులు వస్తూ ఉంటారండి ఈ ప్లేస్కి. ఎవరైతే లండన్ చూద్దామని వచ్చారో తప్పకుండా ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేస్తానికి వస్తారు. ఈ బిల్డింగ్స్లో అన్నిట్లో కూడా ఆఫీసెస్ ఉంటాయండి. ఈ ప్లేస్ అయితే చాలా సందడిగా ఉంటుంది టూరిస్టులతో ఎప్పుడు కూడా. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. అసలు నడవటానికే ఖాళీ ఉండదు అన్నట్టు ఉంటుంది అనమాట. మంచి ఎండగా ఉన్న రోజుల్లో. ఇవాళ ఎండ ఉంది కానీ బాగా చలేస్తుందండి. చల్ల గాలి వస్తుంది. ఉండటానికి 9 degrees ఉంది టెంపరేచరు.
ఈ ప్లేస్ అంతా కూడా క్రిస్మస్ టైంలో అయితే ఇంకా అసలు షాప్స్తో చాలా బాగుంటుంది. క్రిస్మస్ టైంలో మళ్ళీ వద్దాం, ఈవినింగ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎట్లా ఉంటుందో చూద్దాం. మ్యాప్ అంతా ఇలా చూపిస్తున్నారండి 3Dలో. ఇప్పుడు ఈ టవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాక్ చేద్దామండి. అక్కడి నుంచి ఈ సైడ్ అంతా ఎలా ఉందో, ఆ పక్కన బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో అన్నీ చూద్దాం రండి. లెట్స్ గో. ఇక్కడ నుంచి మన బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి, రండి వెళ్దాం. ఈ టవర్ బ్రిడ్జ్ మీద వాక్ చేద్దాం రండి. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఎంత బాగుందో చూడండి, అది చాలా బాగుంది. రెగ్యులర్ ట్రాఫిక్ అంతా వెళ్తూ ఉంటుందండి, నార్మల్గా వెళ్ళే ట్రాఫిక్ అంతా వెళ్తానే ఉంటుంది ఇక్కడ.
బ్రిడ్జ్ లోపల కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. అలా కనుక టికెట్ తీసుకుని వెళ్ళాలంటే ఆ పైన చూసారా, ఆ గ్లాస్ మీద వాక్ చేస్తారు. చాలా భయం వేస్తుంది. ఒకసారి అయితే నేను వెళ్ళాను, చాలా భయం వేసింది నాకు. ఇలా ఓపెన్ టాప్ బస్సెస్ సిటీ సైట్ సీయింగ్ కి యూజ్ చేస్తారండి. వీటిని హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ అంటారు. మనం గనుక టికెట్ తీసుకుని ఉంటే పర్ డేకి అది ఎక్కడైనా దించేస్తే మళ్ళీ మనం అలాంటి బస్సులు ఏవైనా ఎక్కి ఎప్పుడైనా తిరగవచ్చు అనమాట. మొత్తం సిటీ మొత్తం చూడొచ్చు. ఇక్కడ రండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక అద్భుతం. మన షిప్స్ వచ్చినప్పుడు లండన్ బ్రిడ్జ్ ఇలా లెగుస్తుంది కదా, ఆ ప్లేస్ ఈ ప్లేస్లో అనమాట. ఈ స్ప్లిట్ ఉంది చూడండి, ఈ ప్లేస్లో అది ఇలా లెగుస్తుంది. షిప్స్ వచ్చినప్పుడు పర్టికులర్ టైమింగ్స్లో అది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఇట్లా. ఈ ఊబర్ బోట్స్, సిటీ క్రూజెస్లో ఇలాంటి బోట్స్లో అండి చాలామంది సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటారు. టవర్ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎంట్రన్స్ ఇదేనండి. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి, ఈ మెట్ల మీద నుంచి కిందకి వెళ్ళిపోదాం రండి. ఈ టవర్ బ్రిడ్జ్ కి రైట్ సైడ్ లో టవర్ ఆఫ్ లండన్ ఉందండి.
రావాలనుకుంటే ఇక్కడ టికెట్స్ తీసుకుని ఇలా నడుచుకుంటూ ఇక్కడ వరకు రావాలండి. ఇక్కడ నుంచి ఆ క్రూజెస్ తీసుకుంటాము. అంటారండి, చూడండి ఒకసారి. టవర్ బ్రిడ్జ్ నచ్చిందా అండి? ఎలా ఉంది ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vibrant Vasavi. See you in the next video. Until then, keep smiling.